మే 30 అలసిన వానికి ఊరడించు మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ శుభములు. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. మిరాకిల్స్ చూసినా, డబ్బు సంపాదించినా, ఎప్రిసియేషన్ వచ్చినా, హృదయంలో ఎంటి ఫీలింగ్ పోకపోతే నీ ఆత్మ ఇంకా దేవుణ్ణి వెతుకుతూనే ఉంది. యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, నీ పేరు పరలోకంలో వ్రాయబడి ఉందని సంతోషించు. ఈ లోకంలో చాలామంది బ్లెస్సింగ్ అంటే సక్సెస్ అనుకుంటారు. గుడ్ శాలరీ, పీస్ఫుల్ ఫ్యామిలీ, రెస్పెక్ట్ అండ్ ఆపర్చునిటీస్ అనుకుంటారు. కానీ యేసు ప్రభువు చెప్పిన సంతోషం వేరే. టెంపరీ హ్యాపీనెస్ కాదు, ఎటర్నల్ పీస్. శిష్యులు అపవిత్రాత్మలు తమకు కూడా లోబడుతున్నాయని ఆనందంతో వచ్చారు, కానీ యేసు ప్రభు వారిని ఆపారు. అసలు ఆనందం అది కాదు, నీ పేరు పరలోకంలో ఉందా, అదే అసలు ఆనందం. ఈ రోజుల్లో చాలామంది మినిస్ట్రీ చేస్తారు, బైబిల్ వర్సెస్ పోస్ట్ చేస్తారు, చర్చికి వెళ్తారు. కానీ ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఏంటంటే గాడ్ ప్రెజెన్స్ కన్నా స్పిరిచువల్ ఇమేజ్ని ఎక్కువగా ప్రేమించడం. అది మెల్లగా హార్ట్ని డ్రై చేస్తుంది. నీ పేరు చర్చ్ లిస్ట్లో ఉండొచ్చు, నీకు సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా ఉండొచ్చు, కానీ బుక్ ఆఫ్ లైఫ్లో నీ పేరు ఉందా? నీ పేరు జీవగ్రంథంలో ఉందా? అదే ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి వర్షిప్ సాంగ్స్ని అప్లోడ్ చేసేవాడు, వ్యూస్ కూడా మంచిగా వచ్చేవి, జనులు అప్రిషియేట్ కూడా చేసేవారు. కానీ ఒకరోజు ప్రేయర్లో ఎలా ఏడ్చాడు, ప్రభువా, అందరికీ నేను స్పిరిచువల్గా కనిపిస్తున్నాను, కానీ నిజంగా నేను మీతో జీవిస్తున్నానా? ఆ రోజు నుంచి తన జీవితం మారింది. పెర్ఫార్మెన్స్ క్రిస్టియానిటీ నుండి ప్రెజెన్స్ క్రిస్టియానిటీలోకి వచ్చాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నారు, నీ ఆనందం ఎక్కడ ఉంది? డబ్బులోనా, రికగ్నిషన్లోనా, మిరాకిల్స్లోనా, లేక యేసుక్రీస్తు నిన్ను తనవాడిగా పిలుస్తున్నాడనే అష్యూరెన్స్లోనా? ఈ లోక ఆనందం కొద్దిసేపుల్లోనే కరిగిపోతుంది, కానీ క్రీస్తు ఇచ్చే శాంతి పరీక్షల మధ్యలో కూడా నిలుస్తుంది. నీ పేరు పరలోకంలో రాయబడితే నీ జీవితం వృధా కాదు. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ లోక సంతోషం కన్నా మీ రక్షణ ఆనందాన్ని ఎక్కువగా ప్రేమించే హృదయం ఇవ్వండి. నా ఆనందం కేవలం మీరే అయి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.